I have to acquaint the House that on 16th March 2026, the Governor was pleased to address the members of the House. A true copy of the address has been laid on the table of the House. I have to announce to the House that amendments to the motion of thanks to the address by the Governor will be received by the Secretary Legislative Assembly up to 3 p.m. today, the 17th March 2026. All the papers are deemed to have been laid on the table of the House. Motion of thanks on address by the Governor. I request the Balu Nayak to propose motion of thanks on the Governor's address. Speaker sir, I beg to move that an address be presented by Governor as follows: that the members of Telangana Legislative Assembly assembled at this 8th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of 3rd Telangana Legislative Assembly on 16/3/2026. Sir. Thank you, sir. Motion moved. I request Sri Adi Srinivas to second the motion of thanks on the Governor's address moved by the Sri Balu Nayak. Speaker sir, I second the motion of thanks and address by the Governor as proposed by Sri Balu Nayak, Nenavat. Motion moved. Now the discussion. Balu Nayak. ధన్యవాదాలు సార్. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన తీరును అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలియజేసుకుంటున్నారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించకుండా ఏదైతే తెలంగాణ ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి తీసుకొచ్చిండ్రో ఈ 2 సంవత్సరాలు మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి యొక్క ప్రసంగం ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, తెలంగాణలో రెండు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో
అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రోడ్ మ్యాప్గా మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో తొలి 10 ఏళ్లలో అనేకమైనటువంటి ఆర్థిక విధ్వంసంతో పాటుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రతి కుటుంబం సంక్షేమంతో పాటుగా ఆత్మ గౌరవంతో జీవించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని తీసుకొని ముందుకెళ్తున్న విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.